లైఫ్లో మిమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఏడిపిస్తారు. ఎక్కువగా ఏడిపించే అవకాశం మీ మొగుడికే ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం ఉంటాడు, పక్కలోనే ఉంటాడు, మనకు చెప్పకుండా కొన్ని చేస్తాడు, తెలియకుండా కొన్ని చేస్తాడు, సీక్రెట్ గా ఇంకొన్ని చేస్తాడు. అందుకే మీకు కాలుద్ది, తప్పులేదు. కానీ అవే తప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. ఎన్నిసార్లు మీ అమ్మ ఏడ్చిందో గుర్తు తెచ్చుకోండి. మీరు మీ నాన్నని క్షమించలేదా? మీ మొగుడిని కూడా క్షమించి వదిలేయండి. అందరి పెళ్ళాల కంటే ఎక్కువ ఏడ్చింది రాముడు పెళ్ళ. మొగుడు ఎంత గొప్పడు అయితే భార్యకి అన్ని కన్నీళ్ళు వస్తాయి. ప్రతి దేవుడు వాళ్ళ భార్యని నేర్పించిన వాళ్ళే. మీరు సుఖంగా ఉన్నట్టు దయచేసి ఏ పిన్ని గారికి చెప్పొద్దు. కనిపించినప్పుడల్లా కష్టాలు చెప్పండి. అమ్మయ్య, దీని జీవితం కూడా నాలాగే సంకనావుతుంది స్వామి, అది చాలు నాకు అనుకుని హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఇక తప్పులు చేసే మొగుడిని మీ అన్నయ్యో, తమ్ముడు, నాన్నో అనుకుని వదిలేయండి. మాతోనో ఏదో గుట్టుగా అలా ఈ కాపురాలు కానిచ్చాను. పూరి జగన్నాథ్ గారి వాయిస్లో ఒక వీడియో చూశాను. మొగుళ్ళట ఏ తప్పు చేసినా క్షమించేయాలట. ఎందుకంటే మీ నాన్నలు, మీ తమ్ముళ్ళు, మీ అన్నలు అనుకొని క్షమించేయండి అంటున్నారు. ఎవరైనా కావచ్చు, అన్నైనా కావచ్చు, తమ్ముడైనా కావచ్చు. తప్పు చేస్తే ఎవరిని క్షమించకూడదు కదా. ఇంకో మాట ఏమంటాడంటే, మీ భర్తలు మీకు తెలియకుండా ఎన్నో పనులు చేస్తుంటారు, ఎన్నో సీక్రెట్లు చేస్తుంటారు, మీకు కాలుద్ది, ఇందులో తప్పు లేదు, అయినా క్షమించేయండి. అంటే మీ భార్యలు కూడా ఎన్నో సీక్రెట్లు చేస్తే మీరు అలాగే క్షమించేస్తారా? ఇక అప్పుడు మీనింగ్ ఏముంది రిలేషన్లో? ఇంకో మాట ఏమంటారంటే, మీ నాన్న కూడా తప్పు చేసి ఉంటాడు, మీ అమ్మ కూడా ఏడ్చే ఉంటుంది, కాబట్టి నువ్వు ఏడ్చడంలో కొత్త ఏం లేదు, నువ్వు క్షమించేసి కావాలంటే ఏడ్చుకో. ఇది ఆయన చెప్పే లాజిక్. ఒక చెత్త లాజిక్ ఏం చెప్పాడంటే, భర్త ఎంత గొప్పోడైతే భార్యకు అన్ని కన్నీళ్ళంట. అంటే సంతోషంగా ఉన్న భార్యలందరి మొగుళ్ళు ఎలాంటి వాళ్ళు మరి? వీటికంటే వర్స్ట్ థింగ్, ఖండించాల్సింది దేవుళ్ళని, రాముణ్ణి కూడా ఇందులోకి లాగడం. ప్రతి ఒక్క చెత్త టాపిక్లో దేవుళ్ళని తీసుకొచ్చేస్తున్నారు. ఇంకోటి ఏమంటాడంటే, మీ పక్కింటి పిన్ని గారో, వదిన గారో వాళ్ళు ఎప్పుడూ కుళ్ళుకొని చేస్తుంటారు, కాబట్టి మీరు సంతోషంగా కనిపించకండి, ఏడుస్తూ కనిపించండి. అదేదో సలహా ఇచ్చినట్టు అనిపిస్తున్నా పనిలో పనిగా అందరు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టే అనిపించింది నాకు. సాటి ఆడవాళ్ళని మాత్రం నమ్మకండి. మొగుళ్ళు ఎలాంటి పనులు చేసినా వారిని క్షమించేయండి, మీకు ఇంకా వాళ్లే గతి అన్నట్టుగా చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక వీడియో చూడండి. ఇది పూరి జగన్నాథ్ గారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని వీడియో, స్త్రీల గురించి మాట్లాడింది. ఇది చూసిన తర్వాత ఇంతకు ముందున్న వీడియోలో ఉంది, నిజంగా పూరి జగన్నాథ్ గారు మాట్లాడారా లేదా, ఏఐ జనరేటెడా అని డౌట్ వస్తుంది. మగాడి మీద ఆధారపడకుండా ఆడది ఎదగాలి. అసలు మగాడిని పూర్తిగా వదిలేయండి. మీకు తెలుసా, జమైకాలో పెళ్లిళ్ళు ఆడాళ్లే రూల్ చేస్తారు. మగాళ్ళని తెచ్చుకుంటారు, నచ్చకపోతే మొగుడిని ఇంట్లోంచి బయటకు తోసేస్తారు, మళ్ళీ ఇంకొకరిని తెచ్చుకుంటారు. నా మాట విని మానేండి పెళ్లిళ్ళు. ఎమ్మా నా కొడుకులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి.